చెప్పలేదు మీకు అక్కడ లోకల్ నాయకులకు ఎవరికి చెప్పలేదు. లోకల్ నాయకులు చేతులు తడుపుకుంటున్నారు, టీడీపీ నాయకులు చేతులు తడుపుకుంటున్నారు. ఇంకేం చెప్పండి. వైసీపీ వాళ్ళకి చెప్పలేదా మీరు? వైసీపీ వాళ్ళకి చెప్పలేదా? అంటే 5 సంవత్సరాలు వాళ్ళే కదా పాలిచ్చింది. పాలిచ్చింది వాళ్ళే. రీసెంట్ గా సంవత్సరంన్నరే అవుతుంది గవర్నమెంట్ వచ్చి. సంవత్సరంన్నరలో పాడైంది అంటున్నాం. ఇంతకుముందు 1995 నుంచి 2004 వరకు పాడైంది. తర్వాత వచ్చి బాగానే చేశారు. మళ్ళీ 2014 నుంచి 19 ఏం చేశారు? ఏం చేశారంటే వైఎస్ వచ్చి ఎన్ని పథకాలు తెచ్చాడు, రైతులకు ఎంత బెనిఫిట్స్ ఇచ్చాడు చెప్పాలి. మీరు ఏం చెప్పాలి? రుణమాఫీ చేశాడు. ఏం చేయలేదు నువ్వు అన్నావు బ్రో. ఏం చేయలేదు. సచివాలయం కదా, డెవలప్మెంట్ కాదు. చెప్పండి. ఒక్క పంచాయతీకి సచివాలయం ఉంది, రైతు భరోసా ఉంది, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఉంది. ఉపయోగం ఎందుకు లేదు బ్రో? విలేజ్ హెల్త్ క్లినిక్ చూసుకుంటున్నారు. గెలిచిన 151 ఎమ్మెల్యేలకు కూడా ఉపయోగపడలేదని చెప్పి ఆయనే చెప్పాడు మొన్న. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు వాలంటీర్ల వల్ల ఏం ఉపయోగం పడలేదు ఎమ్మెల్యేలు, అందుకే ఉపయోగం పడలేదంటే వీళ్ళు అన్నారు కదా, వాలంటీర్ల వల్లే వీళ్ళు వాలంటీర్లు ఏదో వాళ్ళతో మాట్లాడేసుకొని గ్యాంబ్లింగ్ చేస్తున్నారని, దానివల్ల అన్నాడు. కానీ వాలంటీర్లు కరోనా టైంలో వాలంటీర్లు చాలా చేసి ఉన్నాయి తెలుసా. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళే టచ్ చేయాలి, వాలంటీర్లు టచ్ చేసి హాస్పిటల్కి తీసుకోమారు. ఇట్లాంటివి చేశారు మీరు. వాలంటీర్ వ్యవస్థనే తీసేశారు. నిమ్మల రామారెడ్డి ఏమన్నాడు, వస్తే మేము 10,000 చేస్తాం, నువ్వు స్వీటు మా నోట్లో పెడతావు అన్నాడు. వాలంటీర్లు నోట్లో పెట్టాడు. అదే పోతరే. అది కాదు, 2,30,000 మంది, ఒకటి కాదు 2 కాదు, 2,30,000 మంది జగన్ సపోర్ట్ గా ఉండి జగన్ ఇంటికాడ కూర్చుంటే పోరాటం చేయొచ్చుగా, ఎందుకని చేయట్లేదా? ఇప్పుడు 2,30,000 మంది వాలంటీర్లను తీసేశారు. వాళ్ళ ఉపయోగం లేకుండా వాళ్ళు ఇచ్చేది పెన్షన్ ఒకటే, ఆ పెన్షన్ మన ఆఫీసర్లు ఇస్తారని చెప్పి తీసేశారు. మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళొచ్చుగా వాళ్ళు. ఓకేనా? ఆ 2,30,000 మంది ఏమయ్యారు? కంటిమూరికి ఎవరు ఏం మాట్లాడతలేదు. ఒక్క వాలంటీర్ వచ్చి కూడా మాట్లాడలేదు కదా. ఒక్క వాలంటీర్ వచ్చి నాయకులే మడదేసి మంచం మీద పెడుతున్నారు. చిన్న చిన్న మాట్లాడతారు. చిన్నోళ్ళు మాట్లాడేది అది కాదు, చిన్నోళ్ళు మాట్లాడేది. చెప్పండి. ఇప్పుడు అంతలా బందోబస్తు ముందు లాఠీ చార్జ్ చేసి గన్నులు తీసి బయట పెట్టి పెద్దరెడ్డి అరెస్ట్ చేసేటప్పుడు అంత చేసుంటే ఒక చిన్న కార్యకర్తని ఎవడు భయపడ్డా మీరు చెప్పండి? అంటే భయంతోనే రావట్లేదు అంటావు. భయపడతారు. 2029లో భయపెడతారు. అది కళ. ఇంతకు ముందు 175 అన్నారు, 11 అన్నప్పుడు మళ్ళీ 2029లో కూడా మనం నిలబెడతా అంటున్నారు. ఇప్పుడు ఎలా తీసుకోవచ్చు అంటే ఒక్క నిమిషం. ఇంతకుముందు గ్యాంబ్లింగ్ అనేది జరిగింది. జరిగినప్పుడు అక్కడ ఆపేదానికి ఆస్కారం లేకుండా పోయింది. జరిగి బయటకు వచ్చిన తర్వాత గ్యాంబ్లింగ్ జరిగిందని తెలిసింది. 2029లో పక్కాగా ఏజెంట్లు కూర్చుంటారు, చూస్తారు, ఓటింగ్ ఎట్లా పడుతున్నది గమనిస్తారు, సెక్యూరిటీని కూడా టైట్ చేపిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కమిషనర్తో మాట్లాడారు. పంచాయతీ ఎలక్షన్లు జరగబోతున్నాయి, మరి దానిలో ఏమైనా రెస్పాన్స్ అవుతారంట? మరి మన జెడ్పీటీసీ ఓడిపోయారు పులివెందులు. జెడ్పీటీసీ అది గ్యాంబ్లింగ్ జరగలేదంట. అది కదన్నా, నన్నపరెడ్డిపల్లిలో ఒక ఐఏఎస్ ముందే గ్యాంబ్లింగ్ జరుగుతుంది. ఒక ఐఏఎస్ ముందే. నువ్వు అంత మాట అంటున్నావు. ఒక మాట మొత్తం 7,700 ఓట్లు పోలింగ్ అయినాయి. ఎంత గ్యాంబ్లింగ్ జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 3,000 అన్నా 4,000 అన్నా రావాలి, లేదా అటు ఇటుగా సమానంగా ఒక 500 ఓట్లు 600 ఓట్లు తేడా రావాలి. గ్యాంబ్లింగ్ అన్నారు 164 నువ్వే అన్నావు కదా. 164 మరి 164 వచ్చింది 11 కదా. అట్లాగే ఏడా వచ్చాయి గ్యాంబ్లింగ్ చేసేది. చెప్పండి. రేపు ప్రభుత్వం అదే ఉంది, గెలిపించుకుంటారు. 2029 ఎలక్షన్స్ మటుకు ఖచ్చితంగా స్ట్రిక్ట్గా జరుగుతాయని మేము జరుగుతాయని కాదు, జరగాలని కూడా మేము ఎలక్షన్ కమిషన్ అని కోరుకుంటున్నాం. గ్యాంబ్లింగ్ అంటున్నారు కదా, ఓటమి రోజు గ్యాంబ్లింగ్ చేసి గెలిచింది అంటారు. జగన్ భయ్యా, జగన్ గ్యాంబ్లింగ్ అంటున్నారు. ప్రజలు ఓట్లు వేస్తేనే కదా. అంటే ఒక్క నిమిషం, నేను ఒకటే చెప్తా. ఆయన పేరు డిఎస్పీ పేరు ఏదో ఉంది, నాకు పేరు ఖచ్చితంగా తెలియదు. అతను వైజాగ్లో ఉన్నాడు. కడపలో అసలు డిఎస్పీలే లేరా, ఎలక్షన్కి వేసేదానికి డిఎస్పీలే లేరంట.
ఆయన ఇంతకుముందు ఒక మాజీ ఎంపీ యొక్క అల్లుడు, మాజీ ఎంపీ యొక్క టీడీపీ మాజీ ఎంపీ యొక్క అల్లుడు అతన్నే ఎందుకు వేశారు అక్కడ? అది వైజాగ్ పేరు నాకు తెలియదు, ఖచ్చితంగా తెలియదు. వైజాగ్ నుంచి తీసుకొచ్చి కడపలో వేయనాటికి గల కారణం ఏంటి? అక్కడ డిఎస్పీలు లేరా, లేకుంటే ఎస్పీలు లేరా, లేకుంటే ఐఏఎస్లు లేరా? మేము ఒకటే అడుగుతున్నాం. గడప గురించి ఒకటి కాదు. ఇప్పుడు ఈవీఎం మిషన్స్ అనేవి ఏ స్టేట్ చూసినా అవే పోతాయి. ఈవీఎం మిషన్లు అవే ఉన్నాయి, దాన్ని మాత్రం ఉండదు. ఇప్పుడు ఏదో హ్యాకింగ్ అంటున్నారు బ్రో, ఏదైతే హ్యాకింగ్ అంటున్నానో సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. జరిగింది కదా, జరిగింది సుప్రీంకోర్టు కూడా చెప్పింది గ్యాంబ్లింగ్ జరిగిందని. ఎవరైతే రాజీవ్ కుమార్ ఎవరు ఉన్నారు ఎలక్షన్ కమిషనర్, అతన్ని అడిగింది, వివరణ కోరింది. సారీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఇంకోటి ఏదో స్టేట్ హర్యానా అనుకుంటాం, ఈ 3 స్టేట్లలో గ్యాంబ్లింగ్ జరిగింది అని చెప్పి చెప్పింది. దాంతోపాటు 31 పేజీల వివరణ కూడా సుప్రీంకోర్టుకి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ మౌలి స్వామి క్షమాపణలు చెప్పింది కదా, క్షమాపణలు చెప్పింది కదా, క్షమాపణలు ఈసీఏ చెప్పింది కదా సుప్రీంకోర్టు. తప్పు జరిగింది, తప్పు జరిగిందని చెప్పింది కదా, తప్పు జరిగింది, ఈసారి మాట్లాడతారు. ఇప్పుడు కాదు, బ్యాలెట్ బాక్స్ మరి వాళ్ళు వేసింది అంతే, వాళ్ళు వేసారు. పేరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు, నేషనల్ మీడియానే చెప్పింది.